హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ యాక్షన్ అడ్వెంచర్ మూవీ డాకు మహారాజ్ ఎలా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముఖ్యంగా చెప్పాలి అంటే మాస్కా గాడ్ అనే టైటిల్ని సార్థకం చేస్తూ బాలకృష్ణ చేస్తున్న సినిమాలు గతంలో ఎలా ఉన్నాయో సేమ్ అదే ప్యాటర్న్లో ఈ డాకు మహారాజ్ ఉంటుంది. సో ఈయనలోని మనం ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ వైలెన్స్ సీన్స్ మటుకి చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు డైరెక్టర్. ఇకపోతే కథలో కొత్తదనం అనేది లేనప్పటికీ దాన్ని చూపించిన విధానం అనేది చాలా కొత్తగా ట్రై చేశాడు డైరెక్టర్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక చిన్న పాయింట్ను బేస్ చేసుకొని కథను అల్లిన విధానం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఆ పాయింట్ చుట్టూతా ఒక వినూత్నమైన ఒక ఆవిష్కరించిన తీరు కానీ ఒక ఐడియాలజీ కానీ చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే బాలకృష్ణ యొక్క డిఫరెంట్ లైక్ ఎగ్జాంపుల్ ఆదిత్య 369 సినిమాలోని ఒక ముసుగు గెటప్ని బేస్ చేసుకొని చూపించిన సీన్ మటుకి దాని మీద వచ్చే సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి అని చెప్పాలి ఈ సినిమాలో. ముఖ్యంగా చెప్పాలి అంటే డాకు మహారాజ్ అనే కాన్సెప్ట్ని దానికి యాడ్ చేసి జోడించిన విధానం చాలా బాగా కుదిరిందని చెప్పాలి. ఇకపోతే డాకు మహారాజ్ క్యారెక్టర్లో బాలకృష్ణ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఆయన సీనియారిటీ యొక్క యాక్టింగ్ స్కిల్ అనేది చాలా ప్లస్ అయిందని చెప్పాలి ఈ స్టోరీకి. ఇకపోతే డైరెక్టర్లో చెప్పుకోదగ్గ డైరెక్షన్ విధానం కానీ ఆయన టేకింగ్ కానీ నేరేషన్ కానీ చాలా బాగా చూపించాడు. సో ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం ఇంకా బాగా నేరేట్ చేయగలిగాడని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక వాటర్ అనే పాయింట్ని తీసుకొని దాని చుట్టూ చుట్టిన ఒక కథను చాలా బాగా చూపించాడు. ఒక డ్యామ్ కోసం ముఖ్యంగా వాటర్ వసతి లేని ఒక ప్రాంతంను బేస్ చేసుకోవాలని విలన్ ఏ విధంగా అకృత్యాలునని చేశాడు. ఆ తదనంతరం హీరో ఎందుకు ఆ ప్రాంతానికి రావాల్సి వచ్చింది, దానికి గల కారణం ఏమిటి, వచ్చినాక హీరో విలన్పై ఎటువంటి ఆధిపత్య పోరు అనేది ఛేదించాడు, ఆ ప్రాంత ప్రజల కోసం అతను ఎటువంటి సాహసోపేతమైన సన్నివేశాలు చేశాడు అనేది ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ లైన్. ఇకపోతే డాకు మహారాజ్ ఎందుకుగా హీరో డాకు మహారాజులా ఎలా అయ్యాడు, ఆ తదనంతరం ఎందుకు ఒక పాప చుట్టూ కథ నడుస్తుంది అనేది చూపించిన విధానం చాలా బాగా కుదిరింది. ఇకపోతే సింపుల్గా చెప్పాలి అంటే డైరెక్టర్ ఒక పాపని హీరోకి కనెక్ట్ చేసిన విధానం ఒక తండ్రి కూతురు అని అనుకునే లోపే అది కాస్త ఒక ట్విస్ట్గా మారిపోవటం, క్లైమాక్స్లో రివీల్ చేయడం చాలా బాగా ఉంటుంది. ఇకపోతే ఇది వాటర్ కోసం జరుగుతున్న మూవీ అనుకున్నట్లయితే అది కాస్త ఇంకో దాని మీదకి వెళ్ళటము, టర్నింగ్ తీసుకోవడం చాలా బాగా చూపించాడు. అసలు డాకు మహారాజ్ క్యారెక్టర్ని రివీల్ చేసే విధానం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ దానికి అనుసంధానంగా ఒక ఇంజనీర్ డాకు మహారాజుగా ఎందుకు అయ్యాడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డాకు మహారాజ్ క్యారెక్టర్లోకి ఎందుకు లీనమవ్వాల్సి వచ్చింది అనే దాన్ని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్. ఎట్ ది సేమ్ టైం ఇది హీరోయిన్ క్యారెక్టర్ అంత ప్లస్ పాయింట్ ఏం లేదు, జస్ట్ పెట్టాలి కాబట్టి పెట్టారని ఇలా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం విలన్ క్యారెక్టర్ ప్లే చేసిన బాబీ డీల్ గారు మట్టికి ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఆయన యాక్టింగ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాకి డాకు మహారాజ్కి మ్యూజిక్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా తమన్ బీజిఎం చాలా బాగా ఇచ్చారు. సో బాలకృష్ణ నుంచి మనం ఎటువంటి మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎటువంటి యాక్టింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తామో, ఎట్ ఏ సేమ్ టైం హై లెవెల్ ఎనర్జీ పెర్ఫార్మెన్స్, ఎట్ ఏ సేమ్ టైం హై లెవెల్ యాక్షన్స్, ముఖ్యంగా వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఏజ్లో కూడా ఆయన చేసిన ఫైట్స్ కానీ స్టంట్స్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. సో ఈ డాకు మహారాజ్ ఆయన గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది కొంత డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. ఎట్ ఏ సేమ్ టైం ఒక వినూతనంగా ప్రయత్నించారని కూడా చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాల్లో కంపారిజన్ చేసుకున్నట్లయితే ఈ సినిమా చాలా బాగుందని చెప్పాలి. సో డాకు మహారాజ్ నిజంగానే బాక్స్ ఆఫీస్కి మహారాజులా ఉందని చెప్పాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ స్టోరీ నేరేషన్ చేసిన విధానం, డైరెక్షన్ టేకింగ్ విధానం, ముఖ్యంగా బాలకృష్ణ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, బాబీ డీల్ విలన్ రోల్, బీజిఎం, మ్యూజిక్ చాలా అన్నీ బాగా కుదిరాయి. ఇకపోతే ఈ సినిమా
నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5లో 3.5. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ. నేను మీ నశ్రుద్దీన్.